అంటే అంత శుద్ధి కారణం. ఇంట్లో ఏదైనా వ్రతం చేస్తున్నాం అనుకోండి, అక్కడ ఆవాహన చేసే ముందు గోమయంబుతో అలికి అని ఆవు పేడతో అలుకుతారు. అంత శక్తివంతం గోమయం. కాబట్టి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అంటే గోవు యొక్క మలమూత్రములలో ఉంటుంది. గోవుకి ప్రదక్షిణం అంటే లక్ష్మీదేవికి ప్రదక్షిణమే. గోవులు తిరుగుతున్న ప్రదేశం లక్ష్మీదేవి తిరుగుతున్న ప్రదేశం. అంత గొప్పది. నేను మీకు ముందే చెప్పాను, సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను కొంత వరకు మాత్రమే స్పృశిస్తున్నానని. అది తెల్లవారి నిద్ర లేవగానే అంత పవిత్రమైనటువంటి చిత్తరువు చూడ్డానికి అవకాశం కల్పించాలని ఒక మంచి ఆవు, చక్కటి దూడ, లక్ష్మీదేవి, ఒక పళ్ళెంలో గోమయం, ఒక పాత్రలో గోమూత్రం, ఆ లక్ష్మీదేవి కనకవర్షాన్ని వాటిలోకి కురిపిస్తున్నట్టు, ఆవు దూడ పక్కన లక్ష్మీదేవి ఉన్నట్టు, ఆమె యొక్క అనుగ్రహమే ఆ గోమయము గోమూత్రములోకి ప్రవేశించిందని రోజు చూసి పద్మాసనస్థ అయినటువంటి ఆ తల్లికి నమస్కరించుకోవడానికి వీలుగా అందంగా వెనక అంతంత చెట్లు పెరిగినట్టుగా చూపిస్తూ ఆ చిత్తరువుని రచించడం జరిగింది. ప్రతిరోజు నిద్ర లేవగానే ఒక్కసారి ఆ గోమాతని, దూడని, లక్ష్మీదేవిని చూసి నమస్కరించి ప్రదక్షిణం చేసి మీరే పెట్టుకున్న హుండీలో మీకు తోచిన ద్రవ్యం వేసి పట్టుకెళ్ళి నెలకొక్కసారి మీకు దగ్గర ఏ గోశాల ఉంటే ఆ గోశాలకి ఇస్తే మీరు ధన్యజీవులవుతారు. ఇది నేను ఏ అనుమానంతో చెప్పట్లేదు, పరమనమ్మకంతో చెప్తున్నాను, ఏ స్వార్థం లేకుండా చెప్తున్నాను. మీరు అది గోశాలకి ఇస్తే నేను దానివల్ల బిరుదులు కోరుకోవట్లేదు, నేను దానివల్ల ఏ సన్మానాలు కోరుకోవట్లేదు. నేను కోరుకునేది అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. మనకు శాస్త్రాలు ఏం చెప్పాయో అటువంటి ప్రాచీన విధానంలో గోమాతని ఆదరించడం అలవాటు కావాలి అన్న ఉత్తమ భావనతో, పవిత్ర భావనతో మాత్రమే దీనిని తయారు చేసి మీకు విషయాలు చెప్పడం జరుగుతోంది. దీని తరువాత వచ్చినటువంటి చిత్తరువునందు గోవుకి గ్రాసం పెట్టడం గురించి, చేతితో పట్టుకుని పెట్టడం గ్రాసం అని మీతో చెప్పే కదూ. మా గోశాల అంటే నాది కాదు, కాకినాడలో ఉన్నటువంటి ఆకొండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణమునందు కంచి కామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న మహాపురుషులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చి చాతుర్మాస్యం చేశారు. గోశాలలో చాతుర్మాస్యం చేయడం కన్నా నాకేం కావాలని అంత ప్రేమగా వచ్చి గోశాలలో ఆ చాతుర్మాస్యం అంతా కూడా చంద్రమౌళీశ్వరారాధన, త్రిపుర సుందరి అర్చన చేశారు. ఆయన ఎంత సంతోషంగానో ప్రతిరోజు గోశాలలోకి వచ్చి గోగ్రాసాన్ని చేత్తో పట్టుకొని ఆవుకి పెట్టి మురిసిపోతూ ఉండేవారు. నేను ఈ చిత్తరువులు తయారు చేసినటువంటి చిత్రకారుడు ఆ రవికిషోర్ గారిని ఒకసారి ఆ చాతుర్మాస్యం జరుగుతుండగా పిలిచి, స్వామివారు గోవుకి గ్రాసం పెడుతున్నప్పుడు ఒక్కసారి మీరు ఆయన మొహం చూడండి, ఎంత ఆనందపడిపోతారో, ఎంత సంతోషపడిపోతారో. చిన్న చిరునవ్వు నవ్వుతూ మురిసిపోతూ ఆ గడ్డి పెట్టడంలో అంత ఆనందపడిపోతారు. యథాతథంగా గోశాలలో అట్లాగే ఆ చిత్రపటాలు ఉండడం, ఆ గోగ్రాసం పెట్టడం, ఆవు పెడుతున్నప్పుడు ఇలా పట్టుకుని లాక్కుని తింటుంది అని లాక్కుని తింటున్నట్టు, స్వామి మురిసిపోతున్నట్టు నాకు చిత్రపటం కావాలి. అదే గోగ్రాసం పెట్టడానికి చిత్రపటంగా ఇద్దాం. అప్పుడు జగద్గురువుల దర్శనము చేసినట్టు అవుతుంది, గోవుకి గ్రాసం పెట్టడము చూసినట్టు అవుతుంది. అంటే ఆయన దాన్ని చూసి యథాతథంగా గీసేశారు. అదే కింద భీష్మాచార్యుల వారు అశ్వమేధిక పర్వంలో 92వ అధ్యాయంలో 26, 28 శ్లోకాల్లో గోగ్రాసం పెట్టేటప్పుడు ఈ శ్లోకం చదవమని చెప్పారు. యత్కృతం దుష్కృతం తేన జ్ఞానతో అజ్ఞానతోపివా తస్య నశ్యతి తత్సర్వం దుస్వప్నంచ వినశ్యతి. గోవుకి గ్రాసం పెట్టేటప్పుడు తప్పకుండా చెప్పవలసిన శ్లోకం ఏది అంటే, గావో మే మాతరః సర్వాః పితరశ్చైవ గోవృషాః గ్రాసముష్టిం మయా దత్తం ప్రతిగృహ్ణీత మాతరః. గోవు యందు సమస్త తల్లులున్నాయి. ఎద్దుల యందు తండ్రి పరమేశ్వరుడు విష్ణు ఉన్నారు, గోవు యందు తల్లి ఉంది. అమ్మ, నేను మీకు పెట్టగలిగిన వాడినా, మీరు పెడితే తినేవాడిని, కానీ ప్రీతితో ఇవాళ నేను పంచ కట్టుకున్నానా, ప్యాంటు చొక్కా వేసుకున్నానా అన్న దానితో సంబంధం లేకుండా నేను ఇచ్చినది మీరు తినండి అని
గావో మే మాతరः సర్వాః పితరశ్చైవ గోవృషాః గ్రాసముష్టిం మయా దత్తం. నేను ఈ గ్రాసాన్ని తీసుకొచ్చి చేత్తో పెడుతున్నాను. గ్రాసముష్టిం మయా దత్తం ప్రతిగృహీత మాతరః. మీరు ఈ గడ్డి తినండి అని గడ్డి పెడితే, ఆ శ్లోకం చెప్తే, చెప్పి పెట్టినంత మాత్రం చేత యత్కృతం దుష్కృతం తేన జ్ఞానతో అజ్ఞానతోపివా, తెలిసి కానీ తెలియక కానీ చేసిన దుష్కృతము ఏది ఉంటుందో తస్య నశ్యతి తత్సర్వం దుస్వప్నంచ వినశ్యతి. చేసిన పాపములు తొలగిపోతున్నాయి, దానితో పాటుగా దుస్వప్నముల యొక్క ఫలితము కూడా పోతుంది. అంత గొప్పది గోవుకి గ్రాసం పెట్టడం. గ్రాసం పెట్టడం కానీ, గ్రాసం గోశాల సమకూర్చుకోవడానికి ధన సహాయం చేయడం కానీ, గోవుకి గడ్డి తెచ్చి అందించడం కానీ, ఓ చిట్టో తవుడో గోవులకు పెట్టడం కానీ అంత గొప్పది. అంత గొప్పగా దేవతలు సంతోషిస్తారు. నేను ఎందుకు దీన్ని టేబుల్ క్యాలెండర్గా తయారు చేయండి అని ధర్మవర్ధిని వారిని అడిగానంటే, అందరూ రాసుకోక్కర్లేదు, దీన్ని ఓ చిన్న సంచిలో పెట్టుకొని గోశాలకు వెళ్ళి ఇక్కడ ఉన్నది తీసి శ్లోకం చదువుకుని వాళ్ళు గోగ్రాసం పెట్టొస్తే దాని చేత వాళ్ళకి దేవతల అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళు తప్పకుండా రక్షింపబడతారు. అది చెప్పినది నేను కాదు, భీష్ముడు చెప్పాడు. ఆయన దేనికి చెప్తాడు? పంచమ వేదంలో వ్యాసుడు ఎందుకు ఇచ్చాడు? మన ఋషుల మీద మనకి నమ్మకం ఉండాలి. కాబట్టి టేబుల్ క్యాలెండర్ కింద వెయ్యండి, అందరూ ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా పట్టుకెళ్ళి చూసుకుంటారు. శుభకార్యాలు అయితే ఇంతకన్నా ఇవ్వడానికి గొప్ప బహుమానం ఉంటుంది? ఇటువంటి బహుమానం ఇస్తారు. ఒకవేళ దీని మీద నేను చెప్పిన విషయాలు వాళ్ళు మర్చిపోతారేమో అని అనుమానం ఉంటే ఇదంతా మళ్ళీ చాగంటి వాణి యూట్యూబ్లో పెట్టండి. పెడితే వాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చాగంటి వాణి యూట్యూబ్లో దాని గురించి మళ్ళీ వినడానికి అవకాశం వస్తుంది.